నేను జిఆర్ మహర్షి. అమరావతి మీద పెద్ద చర్చే నడుస్తూ ఉంది. ఒకవైపు దూసుకుపోతూ ఉంది అమరావతి నిర్మాణము అని, పునర్నిర్మాణము అని అంటూ ఉన్న, మరోవైపు మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అంటే ఓవర్ ఫోకస్ చేసేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతి మీద ఖర్చు పెట్టేసి దాన్ని మళ్ళీ రిటర్నబుల్ అంటే మళ్ళీ ఆ 1,00,000 కోట్లకు అంత రిటర్న్ రావాలి కదా, మనం ఖర్చు పెడితే వడ్డీలన్నీ కడుతూ. అంటే ఏ రూపంలో వస్తుంది, ఎలా వస్తుంది, ఈయన చెప్పినట్టు అంత పెద్ద మహానగరంగా మారుతుందా, మారదా, ఎన్నేళ్ళు పడుతుంది, ఇవన్నీ కూడా జనంలో అనేక సందేహాలు ఉన్నాయి. పొలిటికల్గా వైసీపీ విమర్శించిందో ఇంకోరు విమర్శించిందో అంటే అదొక లెక్క. కానీ ఎందుకంటే అమరావతి నిర్మాణం 5 ఏళ్ళు వాళ్ళు సరిగా చేయలేకపోయినాయి. ఏదో అంతే అరకొర భవనాలు కట్టారు. వీళ్ళు వచ్చేసరికి 5 ఏళ్ళు కంప్లీట్గా పక్కన పెట్టేశారు. కాబట్టి అమరావతి మీద వైసీపీ ఏం మాట్లాడినా దానికి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు. కానీ జనం అంటే కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తారు కదా. ఎవరైనా మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఆర్థిక నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ అనేది ఏమిటంటే ఇది ఎంత దూరం పోతుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడికి ఆగుతుంది అనేది ఒక క్వశ్చన్ ఉంది. మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అయ్యా అమరావతి మీద మీకేం అపోహలు వద్దు, అవద్దు, ఇవద్దు, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు, ఇచ్చిన రైతులు ఆనందంగా ఉన్నారు, మళ్ళీ ఒక 30,000 ఎకరాలు పైగా మేము సేకరించంటే అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇవన్నీ చెప్తున్నారు కదా, క్రీడా కేంద్రం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కోసము మళ్ళీ అంటే రైతులకి సమీకరణ పూలింగ్, ల్యాండ్ పూలింగ్లో కనుక తీసుకోవడం అంటూ జరిగితే రిటర్న్ ఇచ్చే ప్లాట్లు ఇవి లెక్కలన్నీ వేస్తే ఒక 5,000 ఎకరాల ప్రభుత్వం వాడుకుంటే దాదాపు 30,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది అని ఆయన అన్నమాట. ఇది రైతులు ఆనందంగా ఉన్నారు. మామూలు సమీకరణ చేస్తే ఏంటంటే భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే రిజిస్ట్రేషన్ మీద వాళ్ళకంతా అక్కడున్న రేట్ అంటే తక్కువ ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ధర దాని మీద 2.5 రెట్లు వస్తుంది. వాళ్ళు నష్టపోతారు రైతులు. కాబట్టి మేము మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ద్వారానే ఇవన్నీ మళ్ళీ తీసుకుంటాము అని ఆయన వివరణ ఇచ్చారు. అమరావతి మీద కొంతమంది కావాలని అపోహలు సృష్టిస్తున్నారంటే, అపోహలు అంటే ఇదే, దాని మీద మాడుతున్నారు కదా. సరే, ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం వెళితే అపోహలు ఏమీ లేవు, అంత క్లియర్గా ఉందని కూడా అనుకుందాం. ఇప్పుడు ఏమిటంటే 10 సంవత్సరాలు అయింది రైతులు పంటలు పండే భూములు మీ చేతికిచ్చి. ఇప్పటి వరకు వాళ్ళకి దాని మీద ఏమీ కనపడలేదు. మీరు ఏదో కౌలు ఏదో ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, కానీ ఆ కౌలు డబ్బుల పేరుతో కూడా గవర్నమెంట్కి కొన్ని వేల కోట్లు అయిపోయిన ఇచ్చేసి ఉంటుంది, ఖర్చు అయి ఉంటుంది. ఎందుకంటే ఇది అనివార్యంగా ఇవ్వాలి కదా. అది ఇప్పుడు కొన్ని వేల మంది రైతులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఇంకా దాని ప్రయోజనాలు ఏమీ పొందకుండా ఎదురు చూస్తున్నప్పుడు మళ్ళీ కొన్ని అనేక గ్రామాల రైతుల్ని మీరు సమీకరణ పేరుతో వాళ్ళ నుంచి 1000 ఎకరాలు తీసుకుంటే మరి వాళ్ళకెప్పుడు దీని రిజల్ట్ వస్తుంది? అసలు ఏమిటి? అసలు మొదటి 5 ఏళ్ళు మీరు గట్టిగా ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కల ప్రకారమే హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ 3 నిర్మించడానికి గట్టిగా 2,000 కోట్లు 2,500 కోట్లు అవుతుంది. మీరు చెప్తున్న లెక్కలే. ఈ లెక్కల ప్రకారము 2,000-3,000 కోట్ల రూపాయలు కూడా మీరు 14-19 మధ్యలో ఖర్చు పెట్టి ఉంటే అవి పక్కా భవనాలు ఏర్పడి ఉండేటివి. ఇంకా ఒకసారి పక్కా భవనాలు ఏర్పడినాక నేను మళ్ళీ అది మారుస్తా ఇది మారుస్తా అనే అవకాశం వైసీపీకి ఉండేదే కాదు. మీరు టెంపరీగా అదిగో చేసేస్తున్నాం, మేము సింగపూర్ తరహా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే అంటే ఏమిటంటే అన్నీ ఒకేసారి నెత్తిన పెట్టుకోకుండా స్టెప్ బై స్టెప్ కనుక వచ్చి ఉంటే ఈరోజు అమరావతికి ఒక రూపం వచ్చి ఉండేది. వైసీపీ కూడా భయపడేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ భవనాలన్నీ కట్టేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి నేను అది మారుస్తా అనే అవకాశం ఉండేది కాదు. సరే, వాళ్ళు 3 రాజధానులని దాని మూల్యం కూడా భారీగానే చెల్లించారు. దానికి మనకు తెలుసు, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించారు. ఆయన గెలిపించడంలో భాగంగా అమరావతి పునర్నిర్మాణం జరుగుతుందని అక్కడున్న రైతులందరూ కూడా చంద్రబాబు గారు వస్తేనే పనులు మొదలవుతాయి అనేది అవన్నీ కరెక్టే. ప్రాబ్లం ఏడుందంటే ఇప్పుడు 42,000-43,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. 68 పనులేమో చేపడుతున్నాం అన్నారు. ఇవన్నీ ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తెచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారు. టెండర్లు అంటున్నారు, అవంటున్నారు. ఇంకా 2-3 ఏళ్లలో దానికి ఒక రూపం తెస్తామంటున్నారు. ఇది బాగానే ఉంది. మరి ఇంకా ఆల్రెడీ మీరు చేస్తున్న పనులే ఇంకా పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం అనే దాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుని దాని మీద 1,000 కోట్లు ఖర్చు పెట్టి 1,000 ఎకరాల భూములు సమీకరించి ఇదంతా ఎందుకు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అంటే
హైదరాబాదులో శంషాబాద్కు మార్చలేదా, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. అయ్యా, బేగంపేటలో విపరీతమైన క్రౌడెడ్ అయిపోయి అంతర్జాతీయంగా అనేక విమానాలు వస్తూ ఉండడంతో ఇక్కడ ఇబ్బంది ఉందని శంషాబాద్ కట్టారంటే దాంట్లో అర్థం ఉంది. మీకు అసలు ఉన్న పక్కనున్న గన్నవరానికి విమానాలు సరిగ్గా రావు. మరి మీరు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కడితే అక్కడ ఎక్కే వాళ్ళు ఎంత, దిగే వాళ్ళు ఎంత, దాని మీద మనం పెట్టే ఖర్చు ఎంత? మీ ఎమ్మెల్యేనే అంటున్నారు కదా, గంటా శ్రీనివాసరావు గారు ఏమన్నారు, అయ్యా ట్వీట్ చేశారు కదా మీరు, దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏదో కొంత మందలించారని కూడా వార్తలు వచ్చాయి. ఆయన ఏమన్నారు, అయ్యా విశాఖపట్నం నుంచి విజయవాడ పోవాలంటే మేము తెలంగాణకు పోయి మళ్ళీ ఆంధ్రాకు రావాలా, అంటే హైదరాబాదుకు విమానం పోయి హైదరాబాద్లకు కొన్ని గంటలు ఆపి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకు వస్తూ ఉంది మా కర్మ అని ఆయన అంటున్నాడు. మీ పార్టీ అతనే అంటున్నాడు. ఏమంటున్నాడు, ఈడున్న విజయవాడకి కనెక్టివిటీ లేదు. మరి ఇన్నేళ్లుగా మీరు విజయవాడకే కనెక్టివిటీ సరిగా లేకుండా, విజయవాడ గన్నవరంలోనే సరిగా విమానాలు దిగకుండా ఎగరకుండా ఉంటే మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇప్పుడు పరిశ్రమలన్నీ వచ్చాయి అనుకోండి, మీరు చెప్పినట్టు లక్షల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలన్నీ వచ్చాయి, లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఒక చోట పూలైనారు అనుకుందాము. ఇదంతా ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్ ఒకవైపు ఉండగానే, ఈ ప్రాసెస్ అంతా ఒకవైపు నడుస్తూ ఉండగానే మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయం అని మళ్ళీ ఒక 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు సమీకరణ చేసేసి ఆ రైతుల భూములన్నీ తీసేసుకొని పంటలు పండే భూములన్నీ వీళ్ళకే ఇంతవరకు న్యాయం జరగకపోతే మరి వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇదంతా ఎవరైనా అడుగుతారు కదా. ఎవరు అడిగినా అమరావతి మీద దుమ్మెత్తి పోస్తున్నారు, అపోహలు సృష్టిస్తున్నారు అనేది ఎదురుదాడి చేస్తున్నారు. కానీ మరి జనం డబ్బు 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు అడగరు? ఎవరైనా అడుగుతారు కదా. వైసీపీనే కాదు, ఎవరైనా అడుగుతారు. ఎందుకు ఆ గన్నవరాన్నే డెవలప్ చేయొచ్చు కదా మీరు, అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎందుకు డెవలప్ చేయలేరు? అంటే మరి చిన్న విమానాశ్రయం అయినా కూడా అక్కడ ఏదో కొంత దాని ఇంకొంత చేసే అవకాశం ఉందేమో చూడండి. గన్నవరానికి అమరావతికి ఎంత దూరం ఉంది? చాలా దగ్గరే కదా. అట్టగాదు 5,000 ఎకరాల్లో మేము విమానాశ్రయం కట్టేస్తామంటే కట్టితే బాగానే ఉంటుంది. దాని కనెక్టివిటీ ఎంత ఉంటుంది? ఎంతమంది, ఎన్ని విమానాలు ఇక్కడ నుంచి వెళ్తాయి? అది ఏమన్నా లెక్కలు ఉంటాయి కదా. విమానశాఖ మంత్రి మీ తెలుగుదేశం ఆయనే ఉన్నాడు కదా. మరి మన రాష్ట్రంలో విమానశాఖ మంత్రి ఈడుండే విజయవాడకే కనెక్టివిటీ లేదు మొర్రో అని మీ పార్టీ వాళ్ళే అంటున్నప్పుడు, రేపు ఎప్పుడో 1,000 కోట్లు వస్తాయి పెట్టుబడులు, లక్షల కోట్లు వస్తాయి, అనేక సంస్థలు తరలి వస్తాయని మీరు 10 ఏళ్ళుగా చెప్తున్నారు కదా. 10 ఏళ్ళుగా చెప్తా ఉన్నా కూడా ఇప్పటికి ఏమొచ్చినాయి? నా కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి? ఏమీ కనపడడం లేదు. అమరావతి మీద మీరు చేస్తున్న హైప్ క్రియేట్ చేస్తున్న అది ఒకటే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక 50,000 కోట్లు 60,000 కోట్ల పెట్టుబడులతో నిర్మాణాలు చేపట్టారు కదా. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు మెగా సిటీ అనేదాన్ని ఈ టర్మ్లోనే, అంటే 2029 నాటికి మేము మెగా సిటీ చేసేస్తామని పట్టుదలకు పోవడం వల్ల రైతులు నష్టపోయి, జనము నష్టపోయి, అంటే డబ్బునంత జనం డబ్బే కదా. మీరేం జోబులో నుంచి 1,00,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టరు కదా. రేపు పొద్దున వడ్డీలు కట్టాల్సిందో దాని మూల్యాన్ని చెల్లించాల్సిందే జనమే కదా. మరి వీళ్ళందరూ డబ్బు ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులే మీరు కంప్లీట్ చేయకుండా కొత్త ప్రాజెక్టును ఎత్తుకెత్తుకోవడం ఏ మేరకు సబబు అని ఎవరైనా ప్రశ్నిస్తే మీకు దగ్గర సమాధానం ఏడుంది. అపోహలు సృష్టించకండి అని ఎదురుదాడి చేస్తున్నారే తప్ప, ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో 1,000 ఎకరాలు పూల్ చేయాల్సిన అవసరం ఏముంది అని ఎవరైనా అడిగితే, మన ఆంధ్రప్రదేశ్లో అటు వైజాగ్ కానీ ఇటు విజయవాడ కానీ తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయం చేస్తామని ఏళ్ల తరబడి అంటున్నారు. ఇప్పటికీ అక్కడ ఏ అంతర్జాతీయ విమానాలు ఎగురుతున్నాయి, ఏ అంతర్జాతీయ విమానాలు దిగుతున్నాయి? ఎప్పటి నుంచి చెప్తున్నారు? 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయిందని. ఇంతకీ అదే తిరుపతే కాలే ఇప్పటి వరకు. అంటే జనం రావాలి కదా. జనం రావాలా, ఎక్కాలా, దిగాలా? అంటే ట్రాఫిక్ ఉంటేనే. ఇప్పుడు విజయవాడకి ఎందుకు ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి? వైజాగ్ నుంచి విజయవాడకి ఎక్కే జనం లేరు. ఎక్కే జనం లేనప్పుడు ఏం చేస్తారంటే అతను హైదరాబాద్ మీదుగా వచ్చి హైదరాబాద్లో జనాన్ని ఎక్కించుకొని అటు వైజాగ్లో ఎక్కిన జనము, హైదరాబాద్లో ఎక్కిన జనము కలిపితే వాడికి ఏదో లాభాలు వస్తాయి. అంటే ఎవడైనా ఎందుకు నడుపుతాడు విమానాన్ని? నష్టాలకు ఎవడైనా నడుపుతాడా? లేదు, అమరావతి అంతర్జాతీయ సిటీ అయిపోయింది, మేము మా విమానాలన్నీ నడుపుతామని ఏమైనా వస్తారా? పెద్ద విమాన కంపెనీ వాళ్ళు ఏమి రారు కదా. వాళ్ళు ఇక్కడ మనం విమానం నడిపితే మనకు వర్కౌట్ అవుతుందా కాదా, లాభాలు వస్తాయా కావా, ఇది కదా ఆలోచిస్తారు ఎవరైనా కూడా.
ఏమనంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా అంతా వ్యతిరేకిస్తారు, ఇది కుట్ర, వైసీపీ కుట్ర ఇదంతా అంటారు. కానీ గిట్రలు కాదు. టీసీఎస్ కంపెనీకి మీరు 99 పైసలు లీజుతో ఇచ్చారు, సరే బాగానే ఉంది. టీసీఎస్ కంపెనీ వస్తే ఆ ఋషికొండలో ఎక్కడో భూమి కేటాయించారు వైజాగ్లో, సరే టీసీఎస్ కంపెనీ బాగా పేరు మోచిన కంపెనీ, ఆ కంపెనీ వస్తే కొన్ని వేల మంది ఉద్యోగాలు వస్తాయనేది న్యాయమైన విషయమే. కానీ ఇదే పని జగన్ కనుక చేసి ఉంటే 99 పైసలకు లీజుకి ఇచ్చి ఉంటే 1000 కోట్లు చేతులు మారాయి అని మీరు దుమ్మెత్తి పోసేవాళ్ళ పోయిరా? గ్యారెంటీగా పోసి ఉండేవాళ్ళు కదా. కాబట్టి ఒకరు అన్నారని కాదు, కానీ అమరావతి మీద విపరీతమైన ఓవర్ ఫోకస్ పెట్టేసి రేపు పొద్దున కోస్తా అదంతా కలిసి మేము విడిపోతాము అన్నారు అనుకోండి, అప్పుడు రాయలసీమ వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? తెలంగాణలాగా హైదరాబాద్ మహానగరాన్ని మీరు చేసేసారు. తెలంగాణ ఏర్పాటు అంటే మాకు వద్దు, మేము మా తెలంగాణ మేము ఉంటామని వాళ్ళు అన్నారు. న్యాయమే, రాష్ట్రం విడిపోయింది, ఓకే. రేపు పొద్దున ఇదే ఇంకొక ఏర్పాటు ఉద్యమం లాంటిది ఏదైనా వచ్చి అమరావతి మాకు కావాలి, మాకే అమరావతి అంటే, అటువంటిది ఏదైనా జరిగితే, నేను ఊహాజనితం చెప్తున్నా, అటువంటిది ఏదైనా జరిగితే మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకుపోయి అమరావతి మీదే ఖర్చు పెడుతున్నప్పుడు ఈ మిగతా నగరాల్లో వీటన్నిటినీ కూడా సమతుల్యత లేకుండా చేస్తే రేపు పొద్దున అటువంటిది ఏదైనా ఒక రాజకీయ ఉద్యమం లాంటిది వస్తే ఏమిటి పరిస్థితి? థ్యాంక్ యూ.